హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్. ఈరోజు మీకు వాట్ ఈస్ అటామిసిటీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటామిసిటీ అంటే ఏమిటి? సో వాట్ ఈస్ అటామిసిటీ? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ present in one molecule. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ దట్ ఈస్ వన్ కార్బన్ atom ప్లస్ టూ ఆక్సిజన్ atoms. The atomicity of carbon dioxide is 3. And the total number of atoms. ఏం చెప్పాలి? Total number of atoms present in one molecule. ఆ మాలిక్యూల్లో ఉన్న what you call total number of atoms. Suppose అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోండి. That we can call it as king of chemicals అంటారు. సో ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అటామిసిటీ 2 ప్లస్ దెన్ సల్ఫర్ 1 ఉంది కాబట్టి 1 దెన్ 4 ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ 2 ఎందుకు వేసాము? హైడ్రోజన్ 2 ఉంది కాబట్టి. దెన్ సల్ఫర్ 1 దెన్ ఆక్సిజన్ 4 టోటల్ 4 ప్లస్ 1 ప్లస్ 2 టోటల్ 7. సో అటామిసిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దట్ ఈస్ కింగ్ ఆఫ్ కెమికల్స్ ఏంటది? 7 అని చెప్పాలి. Similarly, this is called lime water. Lime water formula calcium hydroxide, CaOH taken twice. So here Ca is plus 2, then OH minus 1. Crisscross చేస్తే calcium hydroxide. మరి atomicity of calcium hydroxide ఏంటి? That is calcium is 1 ప్లస్ ఇక్కడ టేకెన్ ట్వైస్ ఈ 2 బిలాంగ్స్ టు వాట్ ఈస్ దట్? ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ రెండిటికి సంబంధించింది. కాబట్టి ఎన్ని ఆక్సిజన్స్ ఉంటాయి? మనకు 2 ఆక్సిజన్స్ ఉంటాయి. ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? సో 1 2 అంటే 2 అనేది ఇక్కడ 1 ఉందంటూ 1 2 దెన్ 2 హైడ్రోజన్ ఆటమ్స్. టోటల్ మనకు అటామిసిటీ ఆఫ్ లైమ్ వాటర్ ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏం చెప్పాలి? 5 అని చెప్పాలి. అలానే చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో వస్తుంది బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ మీన్స్ CaOCl2 then 1 calcium then 1 oxygen plus 2 chlorine atoms. It is nothing but you will get total 5. Total 4, sorry. So here to 1 plus 1 plus 2 1 2 3 4 total 4 because 1 calcium then 1 oxygen 2 chlorine atoms are present. టోటల్ మనకి ఎంత వచ్చింది? 4 అని చెప్పాలి. అలానే కాల్షియం ఫాస్ఫేట్. సో కాల్షియం ఫాస్ఫేట్ ఫార్ములా Ca3PO4 టేకెన్ ట్వైస్. సో దీన్ని ఏమంటారు? బోన్ యాష్ అంటారు. కాల్షియం ఫాస్ఫేట్ ఏమంటారు? బోన్ యాష్ అంటారు. సో ఈ బోన్ యాష్ ఫార్ములా అని అడగొచ్చు, లేదంటే దాని అటామిసిటీ అడగొచ్చు. సో ఇక్కడ కాల్షియం మనము 3 ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ తర్వాత ఫాస్ఫరస్ టేకెన్ ట్వైస్ ఉంది కాబట్టి 2 1 2 దెన్ 2. సిమిలర్లీ ఇక్కడ 4 ఆక్సిజన్, ఈ 4 అనేది ఆక్సిజన్ సంబంధించింది ఉంటుంది. సో 4 ఆక్సిజన్ ఐటమ్స్ టేకెన్ ట్వైస్ అని కదా, 4 ప్లస్ 2 అట్లా చూడొద్దు. 4 2 8 అలా 8 ప్లస్ 3 finally, the compound explains this one examples ఇస్తాను. So, CaSO4.5H2. Generally, this is called blue material. Commonly, it is blue material. So, CaSO4.5H2 the atoms first చూద్దాం. సో 1 ప్లస్ వాటి ఒక కాపర్ కాబట్టి Cu అంటే కాపర్ 1 ప్లస్ తర్వాత ఏముంది? ఒక సల్ఫర్. దాని తర్వాత ఆల్రెడీ ఆక్సిజన్ ఐటమ్స్ అంటే 4 ఆక్సిజన్ ఐటమ్స్ అంటే ఇక్కడ 5H2 అంటే మేము అనుకుంటాము ఇక్కడ 5H2 అంటే ఓన్లీ హైడ్రోజన్
కానీ ఈ హైడ్రోజన్ కు 5 యాజ్ వెల్ యాజ్ 5 ఆక్సిజన్ ఆటమ్స్. 5 2s మనకేమొస్తుంది? 10 వాట్ ఈస్ దట్? హైడ్రోజన్ ఆటమ్స్. సిమిలర్లీ వాట్ ఈస్ దట్? 5 ఆక్సిజన్ ఆటమ్స్. సో ఒక కాపర్, ఒక సల్ఫర్, ఒక 4 ఆక్సిజన్స్, 5 to the 10 hydrogen atoms, then 5 oxygen atoms. Total what you call 21. Total 21. Total 21. So 1 plus 1 plus 4 plus 10 plus 5. So atomicity is 21. సో దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో జనరల్లీ అడుగుతుంటాడు. CuSO4.5H2 we can call it as blue vitriol. This water కలపడం వల్ల దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఈ యూజ్ దిస్ టెక్నాలజీ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఈ యొక్క వాటర్ మాలిక్యూల్ ఉండడం వల్ల కాపర్ సల్ఫేట్ ఏ కలర్ లో కనిపిస్తుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. బ్లూ కలర్ లో ఉండడం వల్ల ఇట్ ఈస్ వాట్ యూ కాల్డ్ we can call it as blue vitriol. అదే వాటర్ మాలిక్యూల్ లేదనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ వైట్ విట్రియాల్. ఏమంటారు? వైట్ విట్రియాల్. we can call it as white in color. CuSO4 is white in color. CuSO4 is white in color. So CuSO4.5H2 blue color. Then CuSO4 is what you call white in color. Due to presence of this water molecule, then we can call it as what is the water of crystallization? It is blue in color. So and similarly, what you call, please write down acetone. So table salt, then salt decay, laughing gas, tear gas, urea, washing soda, then table salt, sand, then gypsum, lime, limestone, green vitriol, white vitriol, brine, then finally dry ice. Please write down the atomicity of these compounds. Thank you, Dr. Chairman, Chemistry.